నమస్కారం సి న్యూస్ వార్తలకు స్వాగతం నేను తేజస్వి ముఖ్యాంశాలు జిల్లాలో ఘనంగా జరిగిన గాంధీ జయంతి వేడుకలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా అధికారులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితో చెరువులను నింపేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల గాంధీ జయంతి రోజున జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగిన మాంసం విక్రయాలు పట్టించుకొని అధికారులు ఖమ్మం జిల్లాలో గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్లోని గాంధీ విగ్రహానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సమాచార శాఖ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ పోరాట పటిమను వారు కొనియాడారు. ముందుగా కలెక్టర్ లోకేష్ కుమార్ పూలమాల వేశారు. తర్వాత జాయింట్ కలెక్టర్ దివ్య, సమాచార శాఖ అధికారి ముర్తజాతో పాటు పలువురు అధికారులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ 147వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని దివ్య అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనమంతా దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం కూడా ఒక సెకండ్ మనమందరం కూడా ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కృషి చేసి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ ఇండిపెండెన్స్లో మనం చూస్తే మహాత్మా గాంధీ గారు మనందరినీ లీడ్ చేసి ఈ ఇండిపెండెన్స్ వచ్చింది. మన కాన్స్టిట్యూషన్ కూడా చూస్తే చాలా వాల్యూస్ దాన్ని గాంధీ గారు చెప్పిన వాల్యూస్ సో ఇవన్నీ ఈ సమయంలో మనం గుర్తు పెట్టుకొని మనకి ఎంత వాల్యుబుల్ ఇండిపెండెన్స్, ఈ స్వతంత్రం మనం ఎలా ఉపయోగం చేసుకుంటున్నాం, మనం మన దేశం ముందుకు వెళ్తున్నాం, ఆయన అనుకున్న కళలు మంచిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనం ఒకసారి ఈరోజు పెట్టుకొని అందరూ కూడా బంగారు తెలంగాణ అలాగే బంగారు ఇండియాని ఏర్పడడానికి కృషి చేయాలని గాంధీ జయంతి రోజు మాంసం విక్రయాలు జరిగిన ఘటన ఖమ్మం జిల్లా వైరాలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. కొణిజర్ల మండలం శాంతినగర్, బ్రాహ్మణపల్లిలో గొడ్డు మాంసం విక్రయాలు జరిగాయి. దీనిని కొనేందుకు విక్రయదారులు కూడా ఆసక్తి చూపారు. గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం ఉన్నా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అమలు కాలేదు. కొంతమంది వ్యాపారస్తులు తమ ఇష్టారీతిన మాంసం అమ్మకాలు చేపట్టారు. గాంధీ జయంతి రోజు ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. శ్రీరామ్ సాగర్ 2వ దశ కాలువ ద్వారా వచ్చే నీటి సద్వినియోగం చేసుకుని జిల్లాలోని చెరువులను పూర్తి స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా తొర్రూరులో శ్రీరామ్ సాగర్ కాలువ ద్వారా మంత్రి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శ్రీరామ్ సాగర్ 2వ దశ పనులు పూర్తి కావస్తున్నాయని, ఈ నీటిని చెరువుల్లోకి నింపి సాగునీరుకు ఇబ్బందులు కలగకుండా చేస్తామని మంత్రి తెలిపారు. నీటిని వృధా చేయకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్, జేసీతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
వాటర్ రిలీజ్ చేస్తున్నారని చాలా వరకు ఎక్స్పెక్ట్. ప్రతి సంవత్సరం కూడా తక్కువ నీళ్ళు వస్తున్నాయి. ఆ వచ్చిన వాటర్ కూడా అధికారుల మీద ఎప్పుడు వరంగల్ వరకే సాగు చేసి ప్రతి తహసీల్దార్కి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలు ఏమైనా తహసీల్దార్సే వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ దానికి ఏం చేయాలని కూడా ట్యూస్డే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సార్. సో పెద్దగా ల్యాండ్ మినిస్టర్ గారి కోరిక మీద సంవత్సరాలుగా ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టులు అయినటువంటి నిజాం సాగర్ కానీ సింగూరు కానీ ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి నీరు రాని పరిస్థితి చూసాం. ఈరోజు అదృష్టవశాత్తు ఈ సంవత్సరం అధిక వర్షాలు భారీ వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ అనుకోని రీతిలో మనకి నీళ్లు వచ్చి సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉంది. అందుకనే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఈ వృధాగా పోయేటటువంటి జలాలతో నింపుకోవాలనే ఉద్దేశంతో ఓవర్ఫ్లో అవ్వకముందు రోజు నుంచే నేను అధికారులకు చెప్పి హరీష్ గారికి కూడా చెప్పి వెంటనే నీళ్ళని మెట్ట ప్రాంతమైనటువంటి 3 జిల్లాల్లో చెరువులు నింపుకుంటే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పాం. కానీ కాలువలో కొన్ని పనులు పూర్తి కాకపోవటం, అవి అసంపూర్తిగా ఉండటం, నీళ్లు చివరిదాకా వెళ్ళే అవకాశం సక్రమంగా లేకపోవడం జరుగుతుంది. అయినా సరే ఇంకా శ్రీరామ్ సాగర్ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి శ్రీరామ్ సాగర్ యొక్క జలాలు సముద్రంలో కలవకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపేదానికి అధికార యంత్రాంగం శ్రద్ధ తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకి సహకరించి మనం ఒకసారి చెరువులు నింపుకోగలిగితే మళ్ళీ 2 సంవత్సరాల దాకా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కానీ అన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఖమ్మం జిల్లాలో 3వ రోజు బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో భారీ ప్రదర్శన మధ్య బతుకమ్మను మహిళలు తీసుకెళ్లారు. చిన్ని మా బతుకమ్మ చిన్న రక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ తంగిడి పువ్వులు తడతడ మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే గోరుగు పువ్వులు మెలమెల విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. బిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. చింతలు చూసే
పురుషులాట ఉడమినంత ఆడించేటు మన చుక్క పాట రాలే కన్నీరు నవ్వింది పూటే అక్క అందుకుంది ఉయ్యాల పాటే కష్టం చేసే చెయ్యి కాముడాటలాడే బడికి పోయే చెల్లి బతుకమ్మలెత్తే పడిలేచే పాపలు పండు ముసలి తాతలు చేసే సంబురాలు ఈ రాజే నుంచి కాపాడు బతుకమ్మ తల్లి నాగమాలేలో మా తీగమాలేలో బులెటిన్లో చిన్న విరామం. నా పేరు రామబ్రహ్మ అండి, ఖమ్మం మాది. నాకు పోయిన సంవత్సరం కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని అన్నారు. అక్కడ ఒక కిడ్నీ అసలు తీసేయాలన్నాడు, ఒక కిడ్నీ రాళ్ళు ఉన్నాయన్నారు. అక్కడి నుంచి అంబులెన్స్ తీసుకొచ్చారు విజయవాడకి. చరిత్రశ్రీ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇక్కడికి వచ్చాము. నాకు 10 రోజుల్లో విజయ్ కుమార్ డాక్టర్ గారు మంచి శుభ్రంగా నన్ను మనిషిని చేసి పంపించారు. డాక్టర్ గారికి పొద్దున్న లేసి నమస్కారం తీసుకుంటానండి. సంప్రదించండి చరిత్రశ్రీ హాస్పిటల్స్, ప్రకాశం రోడ్, పుష్ప హోటల్ సెంటర్, విజయవాడ. తిరిగి బులెటిన్లోకి స్వాగతం. ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు విజృంభించిన అధికారులు అరికట్టడంలో విఫలం చెందారని టీడీపీ నేతలు ఆరోపించారు. అందులో భాగంగా టీడీపీ శ్రేణులు జిల్లా వైద్యాధికారి కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధితులకు చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులతో కలిసి పార్టీ నాయకులు డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ జ్వరాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి పట్టనట్లు ఉందని వారు ఆరోపించారు. జ్వరాలను నియంత్రణకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుందన్నారు. విష జ్వరాలు సోకిన వారికి ఉచిత చికిత్స అందించి చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకుమారి, ఏలూరి శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే పట్టించుకొని ప్రభుత్వం వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలి. మలేరియా, డెంగ్యూ, మలేరియా వచ్చిన పీడితులను వెంటనే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్టించుకోవాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో రోగం వచ్చిన జనాల్ని ప్రభుత్వం వెంటనే, ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ, మలేరియా పీడితులని ప్రభుత్వం, డెంగ్యూ, మలేరియా ప్రబలకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడం. జిల్లాకు రోగం వచ్చింది, జిల్లా ప్రతినిధులు వెంటనే డెంగ్యూ, రోగం వచ్చింది, డెంగ్యూ, మలేరియా బాధితులను వెంటనే చనిపోతా ఉన్నారు. జిల్లాలో గత నెల రోజుల నుంచి కూడా రోగాలతోటి పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మలేరియా తోటి, డెంగ్యూ తోటి కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో వచ్చింది. దాదాపుగా మలేరియా 515 మంది ఈరోజు మలేరియాతో చనిపోయారు. 318 మంది డెంగ్యూతో చనిపోయారు. ఖమ్మం జిల్లాలో పారిశుద్ధ్యం లోపించింది. గ్రామాల్లో పేదలు చనిపోతా ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలి. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలి. ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని ఆదుకోవాలి. అలానే డెంగ్యూతో మరణించినటువంటి వాళ్ళకి
ఎక్స్గ్రేషియో చెల్లించి ప్రజాప్రతినిధులు పరామర్శించి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆలోచించి ప్రణాళికలు చేసుకొని ఇంకొకరు రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఈరోజు కునారిల్లుతా ఉంది. ఏ గ్రామాలకు వెళ్ళినా కూడా వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి రైతులు మంచాల మీద పడి ఇబ్బందులు పడతా ఉంటే ఒక్కొక్క డెంగ్యూ వచ్చినటువంటి పేషెంట్స్ కానీ ప్లేట్లెట్స్ పడిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్క ప్యాకెట్ అందించాలంటే 10,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఈరోజు ఖమ్మం జిల్లాకు రోగం వచ్చింది, మీరు ఆదుకోమని చెప్పేసి మరి ఈరోజు డిఎంఎన్హెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తే వారు చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు సతీమణికి వచ్చింది, తుమ్మల నాగేశ్వరరావు గారికి వచ్చింది, మీకు వస్తే ఏంటమ్మా అని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కేసీఆర్కి 100 కోట్ల 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఉన్నాయి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట వెళ్ళి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మీకు డెంగ్యూలు రావాలి, ఇంకా రావాలి, కానీ మా పేద ప్రజలకు మాత్రం డెంగ్యూలు మలేరియాలు రాకుండా ఆరోగ్యంతో కాపాడాలని, అలానే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో మలేరియా వ్యాధి ప్రబలుతా ఉంది, డెంగీ వ్యాధి ప్రబలుతా ఉంది, పూర్తిగా పారిశుధ్యం లోపించింది. ఈ రోజున ఇబ్బందులు పడతా ఉంటే ఒక పక్కన మీరు బతుకమ్మలతో స్టెప్పులు వేసుకుంటూ అధికారులందరినీ కూడా ఉద్యోగాలు చేయకుండా వాళ్ళ బాధ్యత నిర్వర్తించకుండా మీరు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఖమ్మం జిల్లాలో వైద్యాధికారులను అప్రమత్తం చేసి, కలెక్టర్లను అప్రమత్తం చేసి మరి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఏ జబ్బులు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని, డెంగీ వ్యాధిగ్రస్తులు వెంటనే ఎక్స్గ్రేషియో ఇచ్చి మరి ఆదుకోవాలని చెప్పేసి, ఎవరైతే మరి డెంగీ తోటి ప్లేట్లెట్స్ పడిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చి మరి ఉచితంగా వైద్యం అందించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో ఘనంగా జరిగిన గాంధీ జయంతి వేడుకలు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా అధికారులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితో చెరువులను నింపేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల. గాంధీ జయంతి రోజున జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగిన మాంసం విక్రయాలు పట్టించుకొని అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.